హలో, నీకు సిగ్గనిపించలేదా? లేదు. ఇంకోసారి చెయ్యి. హలో. వాళ్ళు 4 తగిలించగానే మమ్మల్ని పట్టించేసావు కదా. ద్రోహి. నన్ను చావుగొట్టేశారు, అయినా నేను నోరిప్పలేదు. ఓ నలుగురు నన్ను పట్టుకుని కదలకుండా కాళ్ళు చేతులు కట్టేసి ఆ తర్వాత మందు బాటిల్ ఓపెన్ చేసి నోట్లో పోసేశారు. నిజం చెప్పేశాను. బట్ మై లవ్ ఈజ్ ట్రూత్, 100% ట్రూత్. నా మాషా కోసం నా ప్రాణమైన ఇస్తాను. నీ బలమేంటో నీకు తెలీదు. నువ్వైపోతే ఒక మగధీరుడు, ఒక బాహుబలి, ఒక భాష. అప్పుడే దొరుకుతుంది నీకు మాష. నీ బాడీలో స్ట్రాంగ్ గా ఉండే ఒక బండి తీసుకురా. నా మాషా పక్కనుందా? ఉన్నాను బంగారం, నా నల్ల బంగారం. ఎలా ఉన్నావు బంగారం? ఐఎమ్ వెయిటింగ్. యూర్ సో క్యూట్. వాచింగ్. ఐ యామ్ ఫైటింగ్. హలో మాషా. సేటు పనిలో ఉన్నప్పుడు ఆ దిక్కుమాలిన పాటేంటి? అది నా ఫోన్ రింగ్ టోన్ సార్, బాగుంటుందని పెట్టాను. అరే భాయ్, ఇది ఇతడే భాయ్. పొరాని బీపీ ఉంటే దస్తారు. దీనికోసమైనా ఇంత బిల్డప్ ఇచ్చావు? ఇది మన పింకి షెడ్ కోసం తవ్వినప్పుడు దొరికిన పాత్ర అండి. ఈ పాత్రలోనే దానికి నీళ్లు పెడుతున్నాం. ఈ దిక్కుమాలిన ఇతడి పాత్ర కోసమా వాళ్ళు మనల్ని ఇలా హింసిస్తున్నారు? అదేదో మనమే వాళ్ళని పిలిచిచ్చేద్దామా? కాదురా, ఈ పాత్ర కోసం వాళ్ళు ఇంత రిస్క్ తీసుకుంటున్నారంటే ఇందులో వేరే ఏదో ఉందిరా. ఒకవేళ ఇందులో నీళ్ళేస్తే చల్లగుంటాయేమో. పిసికేస్తా. వాళ్ళిద్దరు తప్పకుండా మళ్ళీ దీనికోసం వస్తారన్నా. రానిరా, పోయినసారి మిస్ అయ్యారు. ఈసారి ఇంటి గుమ్మం తొక్కితే ఇందులో ఉన్న ఒక్కొక్క గుండు వాళ్ళ గుండెల్లో దిగిపోద్ది. రే, కారు సౌండే కాది? అవునా? వాళ్ళే అయ్యింటారన్నా. వాళ్ళు పెద్ద బందోబస్తుతో వచ్చుంటారు. రే, ఏంట్రా నువ్వేంట్రా అనవసరంగా భయపెడతావు? ఆగరా. అయ్యో, ఏంటి మల్లేశా, ఇంటికి వచ్చిన వాళ్ళని ఎలాగైనా పిలుస్తారు? నేనేదో సెకండ్ హ్యాండ్ లో కారు కొనుక్కుని నీతో ఓపెన్ చేద్దాం అనుకుంటే తుపాకీతో నిలబడ్డావేంది? నేనే ఇక్కడ టెన్షన్ లో పడి ఏడుస్తుంటే మధ్యలో నీ కూడా ఏంటి బాయ్? ఎవరు నేను టెన్షన్ పెడుతున్నారా? ఆ కొత్తగా వచ్చిన ఎస్ఐ ప్రభువా, సిఐ సింహాశలవా, ఎస్పీ పరశురామ, డిఐజీ వెంకటశామ, రాంప్రసాద్ ఐపీఎస్, ఎవరు నేను టెన్షన్ పెడుతున్నారా? వాళ్ళెవరు కాదు భాయ్, నిన్ను బట్టలు లేకుండా కూర్చోబెట్టారు చూడు, వాళ్ళు. వాళ్ళిద్దరునా? నేను ఇంటి దాకా వెళ్ళొస్తానా? ఏమన్నా అర్జెంటా? ఆ రోజు సింగిల్ గా ఉంటే వచ్చి టచ్ చేసావు. ఈ రోజు నేను 2 లేడీ జేమ్స్ బాండ్స్ తో వచ్చాను. ఇప్పుడు టచ్ అయినా నీకు దమ్ముంటే. బండి అవసరం ఉండి నిన్ను తీసుకొచ్చా. గుండు, ఇప్పుడు ఎందుకు వచ్చావు, ఎలా వచ్చావని ఎవడన్నా అడిగాడా? ముందెళ్ళి ఆ పాత్ర తీసుకునిరా. మాషా, నువ్వు పూర్తిగా మారిపోయావు మాషా. ముందుకొచ్చావంటే మాడు పగిలిపోద్ది గుండు నాయలా. ఈ సత్తు గిన్నె పట్టుకెళ్ళి ఏం చేసుకుంటారా? మర్యాదగా బండి, లేకపోతే ప్రాణాలతో మిగలరు. నువ్వు మంది మార్బలంతో ఉంటావని తెలిసి కూడా మీ ఇంట్లోకి దూసుకొచ్చావంటే మా గురించి నీకింకా అర్థం కాలేదా? భాయ్, మా గురించి నువ్వు చెప్పు. చెప్తాను. ఆ రోజు విశ్వరూపం చూపించారు కదా, అది ఇంకా నా కళ్ళ ముందే కనపడుతుంది. వాడు ఇంకా తుపాకీ చూపిస్తాడేంటి మరి? మల్లేశా, మాటలతో పోయి దానికి తుపాకీ ఎందుకో కింద పడాయి. నాకు అసహ్యంగా 1, 2, 3 లెక్క పెట్టడం ఇష్టం ఉండదు. ABCD నుండి జో వరకు చెప్తాను, జే వరకు చెప్తాను. ఆ లోపు తుపాకీ కింద పడేమని చెప్పు భాయ్. లేదంటే భాయ్, నీకెంతో నమ్మకమైన వ్యక్తి ఎవరు? నా పెళ్ళం బాను.
నాకైతే మాషానే. నీకు నీ బాను ముఖ్యమా లేక ఈ పాత్ర ముఖ్యమా? మల్లేసా వద్దయ్యా, మాట్లాడుకుంటే పోతాది కదా. అది కాదు వాళ్ళు బాయ్. ఎంతకంటే బాయ్, పెద్దగానే నేను చెప్పేది తెచ్చారేమో. అర్థం చేసుకో. రేయ్, వెళ్ళి తీసుకురారా. దగ్గరికి వస్తావా? రేయ్ వద్దు వద్దు ఊరుకో వద్దు, బాయ్. రేయ్, నువ్వు వెళ్ళరా. వాళ్ళు మామూలు కాదయ్యా. అక్కడే ఉండు, వెళ్ళరా గుండు. రే రే రే, గుండు గుండు ఆగురా. అరే నేను చెక్ చేశాను రా, అందులో ఏం లేదురా, దాంతో ఏం చేసుకుంటారా? రేయ్ వద్దు మల్లేసా, చేతుల పైకెత్తు, వాళ్ళు కాల్ చేసేలా ఉన్నారా? లేదు లేదు బాయ్, అందులో ఉన్న బుల్లెట్ నేను వాడేశాను. అందులో మిగిలిన్నవి ఇంక రెండే. ఆ? ఆ రెండు తను ఖాళీ చేసేసింది. రేయ్ చేతులు దించండి రా, కిందికి దించండి. ఇంకో 2 ఇత్తడి పాత్ర ఉంటే అలా మొహాన పడేయండి. ఈ సత్తు గిన్నెలను తీసుకెళ్లి సంతలోనే అమ్ముకుంటారు పాపం. దించమంటున్నాను కదరా. రే ఈ బుల్లెట్ ఎక్కడి నుంచి వచ్చిందిరా? మాయదారి మల్లేసా. ఏంటమ్మా నిజంగా షూట్ చేస్తున్నావేంటి? అదేంటి ఇదేంట్రా ఇంకో తుపాకీ? బాబా మర్ గయా. పదమయ్యా, వెళ్ళిపోతున్నారు వాళ్ళు. అయ్యో నన్ను కాల్చండి అమ్మో. అయ్యో నా కారు. కాలతోటి పయనిస్తే జరగని దండు లేదులే. Close your eyes and roll the dice. We're taking the jackpot, so name your prize. చివరి ఆడిది జరుగుతోంది చోట ఇలా జనంతోటి ఒకరిపై ఒకరి వేసాయిక కుదిరితే జాక్పాట్ అట. మాషా ఐ లవ్ యూ. అయ్యో వెళ్ళి చూడవయ్యా. నా కారు బురదలో ఇరుక్కుపోయిందే. మాషా ఫీజు కట్టే స్తోమత లేనప్పుడు స్కూల్కి ఎందుకు రావాలి? మర్యాదగా అద్దె కడతారా లేదా ఇల్లు ఖాళీ చేస్తారా? తీసుకున్న డబ్బులు ఇవ్వడానికి దిక్కులేదు గానీ కాన్వెంట్ చదువులు కావాలంట. అప్పు తీర్చడానికి లేదు గాని స్కూల్ ఫీజు కట్టడానికి మాత్రం డబ్బులుంటాయా?
పనిచ్చిన వాళ్ళ దగ్గర చూసి చూడనట్టు పోవాలా. ఇష్టం ఉంటే ఉండు, లేకపోతే పో. ఏమైంది? నీకేం కాలేదు కదా? నాకేం కాలేదే. తొందరగా రా. ఇలా దొంగతనాలు చేస్తూ మోసం చేస్తూ ప్రతిరోజు భయపడి బతుకుతున్నాం. ఈ పరిస్థితి కారణం ఏంటి? నేనంటే ఇలా అయిపోయాను. నువ్వైనా చదువుకొని మంచి మార్గంలో వెళ్తావనుకుంటే నువ్వు నన్ను ఓవర్టేక్ చేసుకుంటూ నాకంటే మించిపోయావు. నేను బడికి చదువుకోవడానికి వెళ్లేదాన్ని. నేను స్కూల్ ఫీజు కట్టలేదని, నోట్బుక్స్ కొనలేదని ఎన్నో రోజులు క్లాస్ బయట నిలబెట్టేశారు. నేనెంతో బాధతో నిలబడేదాన్ని.
నా తోటి పిల్లలందరూ చిరిగిన బట్టలు అక్షయ అంటూ నన్ను ఏడిపించేవారు. దీనంతటికీ కారణం డబ్బొక్కటే కదా మాషా. మనం అనుకున్నంత డబ్బు మన దగ్గర ఉంటే మనకి చేతనైనంత వరకు అందరికీ సాయపడి సంతోషంగా ఉండేవాళ్ళం కదా. మనం పడ్డ కష్టం ఇంకెవ్వరూ పడకూడదు. ఇక ఈ భూమి మీద లేనివారు అనే పదం లేకుండా చేయొచ్చు. చెయ్యొచ్చు, కానీ మన చేతుల్లో ఏమీ లేదే. చేతుల్లో లేదు, కానీ నా కాళ్లలో ఉంది. ఆ? పర్వాలేదే, ఈ అక్షయ మహల్లో తాళి ఉచితంగా ఇస్తున్నారు. చూడండి ఎంత మంచి పని చేస్తున్నారు. పేద పిల్లలకి బుక్స్ ఫ్రీగా ఇస్తున్నారంట. అది అట్లా వదిలేవయా, మాలాంటి పేద రైతులకి విత్తనాలు కూడా ఫ్రీగా ఇస్తారంట. అలా చేస్తే దేశం ఎంత బాగుపడిపోద్దో. ఇంతకీ ఓనర్ ఎవరో తెలియటం లేదే. ఈవిడ గారిది పెద్ద జమీందారీ వంశం. మొన్ననే కోర్టులో కేసు గెలిచింది, అందుకే అన్ని ఫ్రీగా ఇస్తుంది. బిర్యానీ 5 రూపాయలు మాత్రమే. ఇలా ఇస్తున్నప్పుడు అన్ని ఫ్రీగానే ఇచ్చేసేయచ్చు కదా. రే, ప్రతిదీ ఫ్రీగా ఇస్తే ప్రజలందరూ సోంబేర్లు అయిపోతారని అన్ని మ్యానుఫాక్చరింగ్ రేట్గా ఇస్తున్నారు రా. తీసుకోండమ్మా, తీసుకోండి. రేయ్ నువ్వు అటెళ్ళు, రేయ్ నువ్వు ఇటెళ్ళరా. సరే. రేయ్ నువ్వు అటెళ్ళు ఎత్తకరా. మళ్ళీ ఒకసారి వెళ్ళి ఎత్తకరా. ఏ అటేం దారి లేదు. అవునా, అయితే తిన్నగా వెళ్ళి ఎత్తుకో. నువ్వు చెప్పాలా? నేనేంటి పోనా? నేను పోరా. రే సోమశేఖర్ పోతున్నాడు, పట్టుకోండి. ఎవరది? రే దెయ్యం, ఏంట్రా నడి రోడ్డు మీద పట్టుకున్నావు? సామే, దెయ్యం అని అన్నందుకు మన్నించమని అడుగు సామే. మల్లేశాన్ని మన్నించమని అడుగుతావా? దెయ్యం నాయన. వావ్, ఏంటి భాషలా మారిపోయావా? నేను మారలే, నువ్వు మారడం కోసం. ఆ? ఇక పైన దొంగ బళ్ళు తీసుకుని అమ్మకూడదు. మాకెంతో సహాయం చేసిన నిన్ను మాషా ఎక్కడికో తీసుకెళ్లి కూర్చోబెడుతుంది. ప్రేమదేవతకు వందనం. ఆ. రేయ్, ఎంత ధైర్యం ఉంటే దొంగ నోట్లు వచ్చేస్తావరా? లేరా, లేమంటున్నారా? షర్టిప్రా, విప్పమంటుంటే. ఆర్ యు మ్యారీడ్ పర్సన్? నో, ఐ యామ్ ఏ ఒరిజినల్ బ్యాచులర్. ఆయనకు ఒక హాఫ్ ప్లేట్ బిర్యానీ తీసుకొచ్చివ్వండి. అవును, పెద్ద రైస్ మిల్లు ఓనర్ని. నువ్వు ఇప్పుడు వెళ్ళి నా కొడుకు మల్లేస్తో నా కూతురు మల్లేశ్వరితో సోమశేఖర నన్ను తీసుకెళ్లిపోయి చంపేశాడని చెప్పు. ఇదే మ్యాటర్. ఇప్పుడు చూడన్నా, ఊరు మొత్తం టమ్ముకేసి 3 రోజుల తర్వాత చెప్పరా. రేయ్, ఏం చేస్తున్నావు నువ్వు? స్వామి, నేను కొత్త మంత్రం కనుక్కున్నాను, దాన్ని టీవీ మీద ప్రయోగిస్తాను స్వామి. రేయ్, నేను ఖాళీగా ఉన్నాను రా. ఆ ప్రయోగం ఏదో నా మీద చెయ్యి. జై జక్కమ్మ. ఏంట్రా ఇలా మార్చేశావు? రేయ్, నన్ను వదిలేసి ఎక్కడ పోతున్నావురా? ఒరేయ్, నన్ను ఇలా మార్చినా ఈ పాటికి పాపులర్ అయ్యేవాడిని కదరా. ఇంటి యజమాని ఇంటి దున్నపోతం చేశావు కదరా. హాయ్ గర్ల్స్,
హీరో ఎలా ఉన్నావు? నేను హ్యాపీయే, మీరెలా ఉన్నారు? అమ్మ నిన్ను దగ్గరికి చేరదీసిందా లేదా? అదేం లేదమ్మా, నేనే అమ్మని దత్తత తీసుకుంటా. అది సరేగాని ఇదిగో ఈ పెట్టి నిండా డబ్బులున్నాయి. ఇవి తీసుకుని నేరుగా అమెరికా వెళ్లి మీ ముఖాన్ని సర్జరీ చేసుకోండి. ఇందా. మరి నువ్వు? ఈ ముఖాన్ని ఇలాగే ఉండనేమా. ఈ ముఖాన్ని చూసి ప్రేక్షకులు నవ్వడం మొదలెట్టారు. జీవితాంతం కమెడియన్ గా ఈ ముఖం పెట్టుకుని ఈ జుట్టుతో ఆనందంగా గడిపేస్తాను. ఇదిగో పట్టుకోండి. వద్దయ్యా, ఏ మాకు ఈ మిడిల్ క్లాస్ జీవితమే నచ్చింది. ఓ అలాగా? అయితే ఆ అక్షయ్ పిల్లని అలాగే ఉంచండి, మార్చకండి. నేను లైఫ్ ఇస్తాను. ఏంటి? మేడం మేడం, నన్నేం చేయదు, నా దగ్గరికి రాకండి. నేనేం తప్పుగా మాట్లాడలేదు కదా. జనానికి హీరో అయ్యుండొచ్చురా, మా దగ్గర జీరోనే. నువ్వు అక్షయ్కి లైఫ్ ఇచ్చేది నేను ఇప్పుడు హీరోని. హీరో అన్నావంటే చంపేస్తా.